ప్రైజ్ ద లార్డ్. ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారికి స్తుతి మహిమ ఘనత ప్రభావాలు చెల్లునుగాక. నా ఆత్మీయ సహోదరులందరికీ నా ఆత్మీయ నమస్సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాను. అర్జెంటు ప్రార్థన విన్నపం ఏమనగా, ఈరోజు నా కుమారుడు, దేవుడు నాకు అనుగ్రహించినటువంటి నా కుమారుడు అరుణ్ కుమార్, ఓట్ల అరుణ్ కుమార్ యూపీఎస్సీ ద్వారా కండక్ట్ చేసే సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రాయబోతా ఉన్నాడు విజయవాడలో. ఆ ఎగ్జామ్లో, సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో నా కుమారుడు క్వాలిఫై అవ్వలాగున మీరు దీవించండి. మన రక్షకుడు, దేవుడు, సృష్టికర్త యేసుక్రీస్తు వారికి నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థించండి. దేవుని బిడ్డలు సమాజంలో, గవర్నమెంట్లో అత్యున్నత స్థాయిలో ఉండటం దేవుని బిడ్డలకు ఎంతైనా ఆశీర్వాదకరం. కనుక ఈరోజు నా కుమారుడు అరుణ్ కుమార్ రాయబోతున్నటువంటి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ ఎగ్జామ్లో దేవుడు క్వాలిఫై చేయలాగున మీరందరూ కూడా బిడ్డ కోసం ప్రార్థించండి, దీవించండి. మీ సంఘాలలో, మీ వ్యక్తిగత ప్రార్థనలో తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రతి ఆదివారమున మరియు సెలవు దినాల్లో ఏదో ఒక గ్రామానికి రక్షణ స్వార్థను ప్రకటించడానికి వెళుతున్నామని మీ అందరికీ తెలుసు. ఈ రక్షణ స్వార్థను గ్రామాల్లో తీసుకెళ్లటానికి ప్రతి ఆదివారము సాయంత్రమున సహోదరులుగా కలిసి బైక్స్ మీద వెళుచూ ఉన్నాం. రోడ్లు బాగలేనటువంటి గ్రామాలకు, కీకారణ్యంలో ఉన్నటువంటి గ్రామాలకు, తండాలకు వెళ్ళి ఇప్పటికీ ఈ మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి 55 గ్రామాల్లోనూ, పట్టణంలోని వీధుల్లో, అన్ని వీధుల్లో కూడా రక్షణ స్వార్థను ప్రకటించామని తెలియచేయడానికి మేమెంతో సంతోషిస్తున్నాం, గర్విస్తూ ఉన్నాం. ఈ గ్రామాలలో, పట్టణాల్లోని వీధుల్లో చేసినటువంటి స్వార్థ నా యూట్యూబ్ ఛానల్లో బాలశౌరి ఫర్ జీసస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. మీరు చూడండి. మేము ఎలా బైక్స్ మీద గ్రామాలకు, రోడ్లు బాగలేనటువంటి గ్రామాలకు, కీకారణ్యంలో ఉన్నటువంటి తండాలకు వెళ్ళి స్వార్థ సేవ పరిచర్య చేస్తున్నాము. మీరు ఆ యూట్యూబ్ ఛానల్లో దయచేసి చూడండి. ఒక మినీ బస్సు మరియు ఒక మైక్ సెట్ కోసమై ప్రభు వైపు చూస్తూ ఉన్నాం. బైక్స్ మీద వెళ్ళటము మరియు రాత్రి వేళ తిరుగు ప్రయాణం చేయటం ఎంత డేంజర్గా ఉందో అనుభవిస్తుంటే మాకు తెలుస్తుంది. ప్రభు వైపు చూస్తూ ఉన్నాం, సహాయం వస్తుందని. ఈ రక్షణ స్వార్థను ప్రకటించడానికి ఒక 20 నుంచి 30 మంది కూర్చోగలిగిన ఒక మినీ బస్ కోసమై దేవుని వైపు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైనా సహాయం చేసేవారు, దేవుని బిడ్డలు వేల లక్షల మంది, లక్షాధికారులు, కోటీశ్వరులు ఉన్నారు. వారికి స్వార్థ చేసే అవకాశం ఉండకపోవచ్చు, కానీ డబ్బు అయితే ఉంది. కనుక ఇలాంటి సేవ పరిచర్యను ప్రేమించే వారికి, ఆసక్తి ఉన్నవారికి దయచేసి 2 చేతులు జోడించి మీకు తెలియచేస్తున్నాను. దయచేసి వారికి తెలియచేయండి. మేము ఎదురు చూస్తూ ఉన్నాం. ఈ బైక్స్ మీద స్వార్థను ప్రకటించడానికి గ్రామాలకి వచ్చుచూ ఉన్నప్పుడు చాలా డేంజర్గా ఉంది, చాలా క్రిటికల్గా కూడా ఉంది. అనేక మంది సహోదరులు కూడా రాలేకపోతున్నారు, సేఫ్టీ లేదని. సో దయచేసి ఒక మినీ బస్సు, 20 మంది నుంచి 30 మంది కూర్చోగలిగిన ఒక మినీ బస్సు, ఒక మైక్ సెట్ కోసమై ప్రత్యేకంగా ప్రార్థించండి. సహకరించే వారికి దయచేసి తెలియచేయండి. దీనిలో ఎటువంటి స్వార్థం లేదు, ఎటువంటి డినామినేషన్కు సంబంధం లేదు. ఈ రక్షణ స్వార్థ నశించిపోయే ఆత్మలకు కేవలం ప్రకటించాలనే ఉద్దేశమే తప్ప మరొక దురుద్దేశం లేదు. సో దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ప్రతి దినము ప్రార్థనలో పెట్టండి. నాకైతే నమ్మకం ఉంది, అతి త్వరలో దేవుడు ఈ స్వార్థ సేవ పరిచర్య కొరకు ఒక మినీ బస్సు, మైక్ సెట్ సహాయాన్ని పంపించబోతున్నాడు తన బిడ్డను ప్రేరేపించి. ఆమెన్, ఆమెన్. ఈరోజు సాయంత్రము మే నెల 25వ తారీఖు
2025 సంవత్సరం ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఖమ్మంపాడు అనేటువంటి గ్రామానికి రక్షణ స్వార్థను ప్రకటించడానికి వెలుచూ ఉన్నాం. మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఖమ్మంపాడు ప్రజలు రక్షింపబడాలి అని ఏ మతోన్మాది, ఏ తీవ్రవాది, ఏ ఉగ్రవాది, ఏ విగ్రహరాది కూడా దేవుని యొక్క రక్షణ స్వార్థను ఆటంకపరచుకున్నట్లు మీరు బలంగా ప్రార్థించండి. శ్వాసముతో దేవుడు కార్యం చేస్తాడు. మీరు రండి, మీతో పాటు అనేక మందిని తీసుకురండి. ఇది ఏ డినామినేషన్కు సంబంధం లేదో గుర్తుపెట్టుకోండి. అందరము కలిసి దేవుని యొక్క సేవను, దేవుని యొక్క రక్షణ స్వార్థను నశించిపోయే ఆత్మలకు ప్రకటించటమే తప్ప మరొక దురుద్దేశం లేదు. కనుక వచ్చేటువంటి వారు చాలామంది ఉన్నారు. వారు ఒకవేళ మీకు తెలిస్తే మొకమాటం లేకుండా, ఇసుక అనుకోకుండా వారికి తెలియచేయండి ఈ రక్షణ స్వార్థ గురించి. దేవుడు తప్పకుండా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమండి, దేవుడు ఇచ్చినటువంటి జీవితానికి కృతజ్ఞతగా వారంలో 1-2-3 గంటలు నశించిపోయే ఆత్మలకు రక్షణ స్వార్థను ప్రకటించలేమా? జీవితానికి గ్యారంటీ లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేం. కనుక మానవ జీవితం క్షణభంగురము, నీటి మీద బుడగ లాంటిది, రాలిపోయే గడ్డి పువ్వు లాంటిది. యాకోబు పత్రిక 1:27 ఓ మానవుడా, నీ జీవమే ప్రాటిది, ఇంతలో కనిపించి అంతలో మాయమయ్యే ఆవిరి వంటిది కాదా? కనుక దేవుడిచ్చినటువంటి ఈ అద్భుతమైన ఆశ్చర్యకరమైన మానవ జీవితానికి కృతజ్ఞతగా వారంలో 2-3 గంటలు మాత్రమే నశించిపోయే ఆత్మలకు గ్రామాలకు వెళ్ళి, పట్టణాల్లోని వీధులకు వెళ్ళి రక్షణ స్వార్థను ప్రకటిద్దాం. యేసుక్రీస్తు యొక్క సామ్రాజ్యాన్ని, రాజ్యాన్ని కడదాం. సాతాను యొక్క, అపవాది యొక్క రాజ్యాన్ని కోకటి వేలతో ప్రకటిద్దాం. ఇట్లు మీ ఆత్మీయ సహోదరుడు ఓట్ల బాలశౌరి, మాచర్ల, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు ఆ దేవునికే చెల్లునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా.